ఈ లైఫ్ లో, నా లైఫ్ లో, ఇక్కడ ఉన్న వాళ్ళందరి లైఫ్ లో ఒక 2-3 వ్యక్తులు ఉంటారు మన బాధ చెప్తే వినేవాళ్ళు. చెప్పేసేయండి, బర్డన్ తగ్గిపోతుంది. పంచుకోండి. నీకు ఇన్సల్ట్ అయినా ఏమైనా, నువ్వు చేయరాని తప్పు చేసినా కూడా చెప్పేసేయి. వాళ్ళు జడ్జ్ చేస్తే చేయని, చెప్పేసేయి, నువ్వు బెటర్ ఫీల్ అవుతావు. నీ బాధ చెప్తే నేను అయ్యో పాపమే అంట గానీ నీకు దూరంగా జరగాను. బిజీ ఉన్నారా అని ఫోన్ పెట్టాను. మన ప్రాబ్లమ్స్ వినేవాళ్ళు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్పుకోండి, తీర్చేస్తారు. లేదా వాళ్ళు మనతో పాటు ఏడుస్తారు. ఒక పర్సన్ కి ఓపెన్ అప్ అయిపోవాలి. అరే ఇది నా లైఫ్ లో జరుగుతుంది. వాళ్ళ అమ్మతోనో, వాళ్ళ నాన్నతోనో, వాళ్ళ అన్నతోనో, తమ్ముతోనో, అక్కతోనో, బెస్ట్ ఫ్రెండ్ తోనో కూర్చొని మాట్లాడాలి. మనం జెన్యూన్ గా మన కష్టం పంచుకుంటే వినే వాళ్ళు ఉంటారు. నీకు తెలియని సొల్యూషన్ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. వాళ్ళు ఒక చెయ్యేసి ఏం కాదురా, ఇంతకంటే ఎక్కువ కష్టం నాకు కూడా వచ్చిండే నీ ఏజ్ లో అని చెప్తారు. లేకపోతే నాకు ఈ కష్టాలు ఉన్నాయని చెప్తారు. మనం బెటర్ ఫీల్ అవుతాం. ఎవరితో పంచుకోకుండా లోపలనే ఫీల్ అయిపోయి, ఒక ఫెయిల్యూర్ లాగా ఫీల్ అయిపోయి, ఈ కష్టం నుంచి లైఫ్ లో బయట పడలేమని ఫీల్ అయిపోయి, పడలేమని అనిపిస్తుంది అంతే. మనం ఈ భూమి మీదకి వచ్చినామంటే నేచురల్ గా చనిపోయినంత వరకు బతకాలి.